వైసీపీ కార్యకర్త హత్యకు గురవడంతో కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్ వినుకొండ చేరుకున్నారు. ఉదయం నుంచి కూడా ఆయన వస్తారని చెప్పి వైసీపీ కార్యకర్తలు నేతలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ కార్యకర్త రషీద్ను హత్య చేయడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వచ్చారు. వినుకొండలోని వాళ్ళ నివాసానికి చేరుకుని వాళ్ళని ఓదారుస్తున్నారు. వినుకొండలో వైసీపీకి చెందిన రషీద్ను జిలానీ నడి రోడ్డుపై హత్య చేశాడు. ఇది రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య కక్షలే మర్డర్కు దారితీశాయన్నట్టు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వినుకొండలో జగన్ పర్యటన, జిలానీ కుటుంబానికి, రషీద్ కుటుంబానికి పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మా ప్రతినిధి సాయి శంకర్ జాయిన్ అవుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించడానికి సాయి. రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి కొద్దిసేపటి క్రితమే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి రషీద్ ఇంటికి చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం వారి తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడుతున్నారు. అసలు ఈ సంఘటనకు గల కారణాలు ఏంటి, ఏం జరిగింది అనేది కూడా తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి అనే విధంగా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళతో మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం నింపేటటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది చేస్తున్నారనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ తో పాటు మాజీ మంత్రులు అంబటి రాంబాబు, అదేవిధంగా రజనీ కూడా ఈ రషీద్ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. పెద్ద సంఖ్యలో కూడా వైఎస్ఆర్సీపీ అభిమానులు కూడా రషీద్ ఇంటికి చేరుకోవడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి చూడటానికి పెద్ద సంఖ్యలో అయితే వాళ్ళైతే చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. పెద్ద సంఖ్యలో వాళ్ళైతే వీ వాంట్ జస్టిస్ అంటూ కూడా ఒక్కసారిగా జగన్మోహన్ రెడ్డిని చూడగానే కూడా నినాదాలు చేశారు. దాంతో పాటు సీఎం అంటూ కూడా మరోసారి నినాదాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నారు. వారికి తాను అండగా ఉంటాననే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది సంఘటనకు సంబంధించినటువంటి అంశంలో న్యాయ పోరాటం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామనే విధంగా కూడా కుటుంబ సభ్యులకి అయితే మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రస్తుతం అయితే ఈ మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులతో మాట్లాడిన తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వార్తలు చేస్తారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశం పైన కూడా ప్రస్తుతం అయితే వైఎస్ఆర్సీపీ కొంచెం సీరియస్ గా ముందుకు వెళ్తామనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే రానున్న రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ జాగ్రత్తలు తీసుకుంటాము, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకొస్తామనే విధంగా కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం అసలు పొద్దున ఉదయం 10 గంటల సమయంలో తాడేపల్లి నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ 5 గంటలు అంటే మధ్యాహ్నం 12:30కి షెడ్యూల్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ 5 గంటల వరకు కూడా ప్రస్తుతం 5 గంటలు దాటిన తర్వాత ఆయన కాన్వాయ్ అయితే ప్రస్తుతం రషీద్ కుటుంబ సభ్యుల దగ్గరికి చేరుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మొత్తంగా మాత్రం ఈ సమయానికి సంబంధించి ఆలస్యానికి పైన కూడా అనేక రకాలుగా కూడా వాదనలు అయితే జరుగుతున్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ శ్రేణులేమో పోలీసులే అనేక చోట్ల కూడా అగచాట్లు చేయడం వల్లే చాలా వరకు ఆలస్యమైందనే విధంగా చెప్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అక్కడి నుంచి జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి నుంచి గుంటూరు చేరుకునేటప్పుడు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు రావడం జరిగింది. అక్కడి నుంచి ప్రతి చోట కూడా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ అవుతూ రావడం జరిగింది. ప్రతి చోట కూడా అభిమానులతో మాట్లాడటం, వాళ్ళని అభివాదం చేసుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇదంతా కూడా ఆలస్యం అయిందనే విధంగా కూడా పోలీసులు చెప్తున్నారు. దాంతో పాటు పోలీసులు అయితే క్లియర్ గా ముందుగానే ఇండికేషన్ ఇచ్చాము, కాన్వాయ్తో పాటు ఎవరు రావద్దు, ర్యాలీలు నిర్వహించొద్దు, 144 సెక్షన్ అమల్లో ఉంది కాబట్టి కంపల్సరీగా గుంపులుగా ఉండొద్దు అనే విధంగా కూడా ముందుగానే చెప్పడం జరిగింది. కానీ ఎక్కడా కూడా ఈ నిబంధనలు పాటించకుండానే ర్యాలీలు నిర్వహించారనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ మాత్రం ఆలస్యం అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం అయితే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే కుటుంబ సభ్యులు ఎవరైతే రషీద్ కుటుంబ సభ్యులతో అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
ఉన్నారు. వారితో కలిసి వారికి ఏదైతే ఈ సంఘటన జరిగినటువంటి అంశాలన్నీ కూడా బొల్లా బ్రహ్మనాయుడు, ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నటువంటి బొల్లా బ్రహ్మనాయుడు జగన్మోహన్ రెడ్డికి అయితే వివరిస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం వారితో మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు చెప్పేస్తున్నారు. ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సాయి. సంబంధం లేదని చెప్తున్నాడు. ఎలా చెప్తాడు సంబంధం లేదని? నువ్వేగా వెనకాలండి చేపించింది. పాత కక్షలనే ఒట్టి అబద్ధం చెప్తున్నాడు. అసలు ఇంత ఊరుంది, అడిగి కనుక్కోండి మీరు. అసలు లేదండి, అసలు ఊళ్ళో తెలుసు. అన్న పిలుస్తాడంట, అందుకని నమ్మాడు నా బిడ్డ. అన్న అని పిలుస్తాడంట, అందుకని నమ్మి ఆయన అసలు నమ్మకంతో నాకేం చేస్తాడని ఒక్కడిని చేసి నరికాడు. వెనక నుంచి నరికాడు. అసలు ఏం లేదు. సరే అట్టే కొంచెం లెన్స్ అటు ఎవరైతే ఎవరైతే మాట్లాడారో మొత్తం అంటున్నారు. మేము తదితరులు కారణాచారం కృష్ణాపేట నుంచి 7 ఇచ్చారు. ఆ 7 పేరు మీరు లోకల్ కాబట్టి కాల్ డేటా రికార్డు వస్తే ఎవరెవరు ఉన్నారు మొత్తం బయటకు వస్తారు. దాన్ని బట్టి హిందూ అనేవాడు మొత్తాన్ని 5 వెపన్స్ అందించింది ఇస్తాడు సార్. జరిగింది రాజకీయ హత్య అయితే కానీ ఎంత తారుమారు చేసి వ్యక్తిగత కక్ష అని చెప్తున్నారు. అషాపేట నుంచి జరిగింది రాజకీయ కక్ష. అషాపేట నుంచి వెపన్ అందించి ఇతను సార్. ఇతను బెండ్ మీద హెల్మెట్ పెట్టుకొని వీడిని వచ్చి డ్రాప్ చేశాడు. మా తమ్ముడు వైన్ షాప్ 8ంటికి మనం క్లోజ్ చేస్తాం. ఆ డయానికి వీడు డ్రాప్ చేశాడు. వాడు షటర్ వేసే డయానికి వచ్చి వెనక నుంచి ఫస్ట్ దెబ్బ వెనక వేసాడు. ఇంకా తర్వాత ఇంకా వద్దని చేతులు పెట్టి చేయలేదు. డ్రాప్ చేశాడు. వీడియో బాగుంటుంది. రోడ్డు మీద ఆయన గురి తీయాలి. పిల్లాన్ని నా బిడ్డ మీ పార్టీ కోసమే బతికాడు. మీ పార్టీ కోసమే ప్రాణాలు వదిలేడయ్యా. అనేవాడు మీరు లేడయ్యా ఆయన.
వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వినుకొండలో హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని ఓదారుస్తూ ఉన్నారు. పోరాడదామని వాళ్ళకి భరోసా ఇస్తూ ఉన్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వినుకొండకు వచ్చారు. ఆయన తాడేపల్లి నుంచి వినుకొండకు వచ్చే దారి మొత్తం కూడా వైసీపీ కార్యకర్తలతో నిండిపోయినటువంటి పరిస్థితి. చాలా చోట్ల ఆయన కాన్వాయ్ లేట్ అవ్వడంతో ఆయన వినుకొండ చేరుకోవడానికి కూడా ఆలస్యమైనట్టుగా తెలుస్తోంది. వినుకొండలో వైసీపీకి చెందిన రషీద్ను జిలానీ నడి రోడ్డుపై హత్య చేశాడు. ఇది రాజకీయ హత్యగా వైసీపీ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కక్షలే మర్డర్కు దారితీశాయని పోలీసులు అంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వినుకొండలో జగన్ పర్యటన, జిలానీ రషీద్ కుటుంబానికి పరామర్శ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వినుకొండలో టీడీపీ ఫ్లెక్సీలను కూడా చింపివేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే కనపడుతుంది జగన్ పర్యటన నేపథ్యంలో. మా ప్రతినిధి సాయిశంకర్ జాయిన్ అవుతున్నారు. సాయిశంకర్, కుటుంబ సభ్యుల ఆరోపణ ఏంటి? ప్రధానమైనటువంటి ఆరోపణ వైసీపీ నేతలందరూ కూడా ఇది రాజకీయ కక్షగా చెప్తూ ఉన్నారు. కుటుంబ సభ్యులు ఏం చెప్తూ ఉన్నారు? వాళ్ళిద్దరికి సంబంధించినటువంటి వివరాలు పోలీసులు ఏం చెప్పారు? అసలు పోలీసుల వర్షన్ ఏంటి? ప్రధానంగా వినుకొండకు సంబంధించినటువంటి రసీదు హత్యకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఉపయోగించడానికి చెప్తున్నారు. గతంలో ఎప్పుడు కూడా జిలానీకి సంబంధించి కానీ రసీదుకి సంబంధించినటువంటి పరిచయం లేదు, వాళ్ళు ఎక్కడా కూడా కలిసినటువంటి పరిస్థితి లేదు అనే విధంగా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. అయితే అసలు ఈ సంఘటన జరగడానికి గల కారణాలు ఏంటి అంటే ఒకరిపైన ఒకరు కష్టం పెంచుకోవడం, పార్టీల పరంగా వైఎస్ఆర్సీపీలో రషీద్ యాక్టివ్ గా ఉంటారు కాబట్టి అతని పైన కష్ట పెంచుకున్నారు. ప్రస్తుతం టీడీపీ గవర్నమెంట్ రాగానే కావాలని చెప్పి పక్కా ప్రణాళికతో అంటే ఏ రోజు ఏ సమయంలో అతను బయటికి వెళ్తాడు, ఎన్ని గంటలకు వస్తాడనే విధంగా రెక్కి నిర్వహించారు. ఆ నిర్వహించిన తర్వాతే 5 సభ్యులు ఎవరైతే మాట వేసి మరి అతని పైన దాడి చేశారు. ఒక వ్యక్తి ఎవరైతే జిలానీ వరుసగా దాడి చేయడమే కాకుండా చేతుల్ని నడిచివేయడం, అదే పనిగా వందలాది మంది చూస్తుండగానే తన కొడుకుని నడిపినటువంటి పరిస్థితి ఉందనే విధంగా కూడా రషీద్ తండ్రి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు కూడా ఒక అంశం చెప్తున్నారు, ఇది పొలిటికల్ గా జరిగినటువంటి హత్య అనే విధంగా వాళ్ళు క్లియర్ గా చెప్తున్నారు. అందుకే మాకు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వస్తా ఉండగానే కొండంత ధైర్యం అయితే వచ్చిందనే విధంగా వాళ్ళు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ పోలీసులకు సంబంధించినటువంటి వర్షం తో పాటు స్థానికంగా ఉన్న వాళ్ళతో మాట్లాడితే మాత్రం అనేక మంది రెండవ ప్రస్థానంలో చెప్తున్నారు. రషీద్ అదేవిధంగా జిలానీ గతంలో కూడా దర్శనంలో చోటు చేస్తున్నాయి. వాళ్ళిద్దరి మధ్య జిలానీ పైన కూడా అనేక సార్లు కూడా దాడులు జరిగాయి. ఆ సమయంలో కొంతమంది జిలానీకి మద్దతు ఇవ్వకుండా రషీద్కి మద్దతు ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రస్తుతం జిలానీ ఈ కారణానికి ఒడిపెట్టారనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. వెళ్ళినప్పటికీ కూడా ఈ హత్యకు సంబంధించిన అంశంలో భిన్న స్వరాలు అయితే వినిపిస్తున్నాయి. పోలీసులు మాత్రం ప్రస్తుతానికి జిలానీ అదుపులోకి తీసుకున్నామనే విధంగా చెప్తున్నారు కానీ ఇంకా అరెస్టుకు సంబంధించినటువంటి నిర్ధారణ అయితే చేస్తున్నటువంటి పరిస్థితులు లేవనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం జిలానీకి సంబంధించినటువంటి అదేవిధంగా రసీదుకి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ పోలీసులు వెరిఫికేషన్ చేస్తున్నారు. గతంలో కూడా వీళ్ళిద్దరి పైన అనేక కేసులు ఉన్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. గతంలో కూడా అనేక దర్శనంలో వీళ్ళిద్దరు ఉన్నారని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. కాకపోతే జరిగినటువంటి సంఘటన మాత్రం గతంలో జరిగినటువంటి దర్శనాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యక్తిగతంగా ప్రస్తుతం అయితే ప్రతీకార చర్య కానీ ఇది జరిగిందనేది మాత్రం పోలీసులు అయితే క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాకపోతే పోలీసులు చెప్తున్నటువంటి దర్శనం ఇది వైసీపీ కుటుంబ సభ్యులు కూడా ఎత్తువేస్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ప్రస్తుతం ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవి ఆంజనేయుల ఆధ్వర్యంలోనే పోలీసులు అయితే ఇదంతా కూడా వర్షం చెప్తున్నారు తప్పించి జరిగినటువంటి సంఘటనలు అనేది వేరే విధంగా ఇదంతా కూడా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది అనే విధంగా మాత్రం కుటుంబ సభ్యులైతే టీవీతో మాట్లాడుతూ ఉదయం సమయంలో ఎవరైతే రషీద్ తండ్రి అదేవిధంగా రషీద్కి సంబంధించి పెద్దమ్మ కూడా ఈ అంశాన్ని చెప్పడం జరిగింది. తమ ఆవేదన వ్యక్తం చేశారు. క్లియర్ గా వాళ్ళు చెప్తున్నారు ఎవరైతే నిందితుడుగా ఉన్నటువంటి జిలానీ కంపల్సరీగా చర్యలు తీసుకోవాలి, అతని పైన అతన్ని కూడా తన కొడుకుని ఏ విధంగా అయితే చంపడం జరిగిందో అదే విధంగా చంపివేయాలి అనే విధంగా కూడా తీవ్రమైనటువంటి ఆవేదన అయితే రషీద్ తండ్రి ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం ఈ సంఘటనకు సంబంధించిన దాంట్లో పోలీసులు అయితే విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. విచారణ సంబంధించినటువంటి అంశంలో కూడా ఎస్పీ కూడా అనేక సార్లు కూడా ఈ సంఘటనకు సంబంధించి ప్రతీకార చర్యగానే అనేక చెప్తున్నటువంటి ఆరోపణలు అయితే క్లియర్ గా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ ఉందనే విధంగా వైసీపీ చెప్తుంటే టీడీపీ కానీ పోలీసులు మాత్రం ఇది ప్రతీకార చర్య అనే విధంగా కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరి మధ్య గతంలో జరిగిన దర్శనం నేపథ్యంలోనే హత్య జరిగిందనే విధంగా కూడా చెప్తున్నారు. మరి పూర్తిస్థాయి విచారణ జరిగిన తర్వాత ఈ కేసును ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనేది
చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే మాత్రం మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కూడా కొంత ఉద్యోగ వాతావరణం చోటు చేసుకుంటుందని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున కూడా వైసీపీ శ్రేణులంతా కూడా వినుకొండ పట్టణానికి రావడం, ఇటు పల్నాడు జిల్లా నుంచే కాదు ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి, ప్రకాశం జిల్లా నుంచి కూడా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు అయితే వినుకొండకు వచ్చినటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత టీడీపీకి సంబంధించినటువంటి అంచనాలు ఏవైతే ఉన్నాయో వాటిపైన కూడా వాళ్ళు దాడులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయనే విధంగా కూడా పోలీసులు అయితే ముందుగానే అలర్ట్ అవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడా కూడా ఓన్లీ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్కి సంబంధించినటువంటి అంశంలోనే వాళ్ళు కొంత విసులుబాటు ఇస్తున్నారు తప్పించి మిగిలిన చోట్ల ఎక్కడా కూడా ఎక్కువ మంది కనుక గుమ్మి పెడితే వెంటనే వాళ్ళని పంపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ ఉదయం నుంచి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఒక్కసారిగా కూడా రషీద్ కుటుంబ సభ్యులకు జగన్మోహన్ రెడ్డి వచ్చినటువంటి నేపథ్యంలో పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు అయితే ఒక్కసారిగా గుమిగూడడం జరిగింది. కొంత ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకోవడంతో పోలీసులు అయితే అనేక మందిని ఇక్కడి నుంచి అయితే పంపిస్తున్నటువంటి పరిస్థితులు అయితే ప్రస్తుతం రషీద్ ఏదైతే ఇంటి దగ్గర ఉన్నారో వాటి పరిస్థితుల్లో వాళ్ళు అయితే క్లియర్ గా చెప్తున్నారు, లోపలాటలు చేసుకోవద్దు, కంపల్సరిగా ఎవరికైనా గాయాలయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలనే విధంగా కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో కూడా జగన్ కాన్వాయ్ వెంట వచ్చినటువంటి కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకున్నారు. ఊళ్ళో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా వచ్చినటువంటి నేపథ్యంలో కొంత ఇక్కడైతే ఒక్కసారిగా క్రౌడ్ మూమెంట్ అయితే ఉందనే విధంగా చెప్పచ్చు. ప్రస్తుతం అయితే వాళ్ళందరూ ఒక అంశం చెప్తున్నారు, తమ నేతను చూడటానికి వచ్చాము, చాలా రోజుల తర్వాత తమ దగ్గరకు వచ్చారు కాబట్టి కంపల్సరిగా ఆయన చూడాలి అనే విధంగా వస్తున్నాం అనే విధంగా అయితే వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితులు. ప్రస్తుతం అయితే మరి ఈ అంశానికి సంబంధించి కుటుంబ సభ్యులతో అయితే జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు కాబట్టి తర్వాత ఈ అంశంపై ఏ విధంగా వివరణ ఇస్తారని చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా వాళ్ళు ముందుకు వెళ్లాలనుకుంటారనేది చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కుటుంబ సభ్యులకైతే న్యాయపరమైనటువంటి అంశాలతో పాటు తమ కుటుంబానికి వైఎస్ఆర్ సిపి అనేది అండగా ఉంటుందనే ఒక భరోసాను అయితే జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నట్లయితే తెలుస్తుంది. మరి రానున్న రోజుల్లో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాల్లో ఏ విధంగా వెళ్తారో చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ సాయి శంకర్. జగన్ వారితో మాట్లాడుతున్నారు, ఒకసారి మన ఆడియో విందాం. అందరూ భయపడాలని అలా ఒకరికి పంపాడు. ప్రజల్లో ఎక్కువ కసి పెరుగుతుంది. ప్రభుత్వానికి ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఎక్కువ కసి పెరుగుతుంది. అంటే చేస్తే మంచి చేయాలి, మంచి చేసి ప్రజల దగ్గర మంచి సంపాదించుకోవాలి. సుధాకర్ కృష్ణదేవి పాతగా ఉన్నప్పుడు ఆ సుధాకర్ తనకి అప్పుడు కరెక్ట్ సార్ మొహం కోసం కొంచెం ఒక స్టెప్ ఎంత ఒక స్టెప్ పక్కనే అదే మధ్యలో ప్లేస్ అన్నట్టు ఇంటికి పోవచ్చు.